కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. విచారణలో బస్సు డ్రైవర్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. బస్సు స్పాట్కు రాకముందే బైక్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని ఎస్పీ తెలిపారు. బస్సు వచ్చి బైక్ను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగాయని తెలిపారు. తమ అదుపులో ఉన్న బస్సు డ్రైవర్ కీలక విషయాలు చెప్పాడని ఎస్పీ అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నాడు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. ఇచ్చిన ప్రాథమిక కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కొత్త కోణానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్ అందిస్తారు. సుంకన, బస్సు ప్రమాద ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ముఖ్యంగా 2 బస్సు డ్రైవర్లు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నారు, మరో వ్యక్తి పరారులో ఉన్నారు. పరారులో ఉన్నటువంటి డ్రైవర్ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు కూడా ప్రాథమిక విషయాల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రమాదం జరిగిన తీరుని కూడా చాలా పలు కోణాల్లో కూడా పోలీసులు అనాలిసిస్ చేసినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా 4 బృందాలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు అప్పటికే ఈ బైక్ పైన వెళ్తున్నటువంటి బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ప్రమాదానికి గురై కింద పడి అతను రోడ్డు పక్కన సైడ్ కు పడి ఉన్న క్రమంలో బైకు రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు ఆ బస్సు స్పీడ్ లో వచ్చినప్పుడు అలాగే బస్సు కింద చిక్కుకొని ఈడ్చుకుంటూ కూడా వెళ్ళిందని ఒక కోణంలో విచారిస్తున్నారు. మరో కోణంలో ఈ బైక్ మీద వెళ్ళేటువంటి వ్యక్తి రాంగ్ రూట్ లో ఏమన్నా వెళ్ళాడా, వెళ్ళి పోయి బస్సును ఢీకొంటే ఎగిరిపడి సైడ్ కు పోయాడు. ఆ బస్సు బస్సు కింద బైక్ పడడంతో ఆ బస్సు బైకును ముందుకు ఈడ్చుకుంటూ వెళ్ళిందా, లేకుంటే నేరుగా ముందుకు వెళ్తున్నటువంటి బైక్ పైన వెళ్తున్నటువంటి వ్యక్తిని బస్సు డ్రైవర్ ఢీకొన్నాడా, ఇలా పలు కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ చనిపోయినటువంటి బైక్ మీద వెళుతూ చనిపోయినటువంటి వ్యక్తి బాడీ మీద బలమైనటువంటి గాయాలు లేకపోవడంతో సో దీన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు ఒక అదుపులో తీసుకున్నటువంటి బస్సు డ్రైవర్ ని పైన కూడా అయితే అతన్ని పూర్తి స్థాయిలో విచారణిస్తున్నారు. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు భారీ వర్షం కురుస్తోంది. సో ఆ టైంలో అతను ఏం చెప్పలేనటువంటి పరిస్థితి, ఏం జరిగిందో ఏమో నాకేం తెలియదు, ఇట్లా మంటలు వస్తే వెంటనే దిగి పరారయ్యొచ్చానని కూడా పోలీసులకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరో 2 డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళల్లో శివనారాయణ ఒకరు, మరో డ్రైవరు ముత్యాల లక్ష్మయ్య. ఈ పోలీసుల అదుపులో ఉన్నటువంటి డ్రైవర్ పేరు శివనారాయణ, పరారులో ఉన్నటువంటి ముత్యాల లక్ష్మయ్య. ఈ డ్రైవర్ పైన కూడా 125/A కింద మరికొన్ని సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలోనే ఈ నిశ్చయంగా కూడా ఛేదిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్.